ఈ వీడియో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వారందరికీ కూడా ఆన్లైన్ లాగిన్ అనే దాంతో పాటు ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ జాబ్స్ అనే దానికి సంబంధించి స్టేట్ అండ్ సెంట్రల్ పరంగా చూస్తే నియర్లీ ఇక్కడ చూడొచ్చు మీరు 44 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది. సో 100% ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్స్ కింద ఎస్ఎస్సి, యూపీఎస్సి ఇలాంటివితో పాటు రైల్వే కూడా రీసెంట్గా యాడ్ అయ్యింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి, యూపీఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ ఏమేమి పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించినటువంటివి, తర్వాత చూసుకుంటే రైల్వేకి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే బ్యాంక్స్ అండ్ పోలీసుకి సంబంధించినటువంటివి, డిఫెన్స్కి సంబంధించినవి. సో నెక్స్ట్ స్టేట్ లెవెల్ చూసుకుంటే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటివి, వీటితో పాటు డిఎస్సి, ఫారెస్ట్ ఇలాంటివి కూడా వస్తుంటాయి. సరే ఇక్కడ చూసుకుంటే ఈ 44 నోటిఫికేషన్స్ ఇయర్లో ఏ రోజైనా ఎప్పుడైనా వస్తూనే ఉండొచ్చు. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి ఆన్లైన్ కోచింగ్ లాగిన్ అనేది ఇవ్వడంతో పాటు ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇక్కడ ఆల్రెడీ జరుగుతుంది. రెండిట్లో ఉపయోగించుకునే వాళ్ళు రెండు కూడా ఉపయోగించుకోవచ్చు. బట్ ఒక జాబ్ వచ్చే వరకు కూడా ఆన్లైన్ కోచింగ్ లాగిన్స్ని మీరు మళ్ళీ తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మీరు టార్గెట్ స్టడీ సెంటర్లో వన్స్ ఎంటర్ అయ్యారో, మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు కూడా లాగిన్స్ ఎప్పుడూ కూడా ఫ్రీగానే వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ లాగిన్స్ మన ఓన్ లాగిన్తో పాటు కంటెంట్ బాగున్నప్పుడు జనరల్ సైన్స్, అథమెటిక్ ఇలా ఏ సబ్జెక్ట్ అయినా సరే కంటెంట్ బాగున్నప్పుడు అదర్స్ లాగిన్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. మీరు పర్చేజ్ చేసుకోవాలి, బట్ మేము ఆ లాగిన్ ఫ్రీగా ఇస్తున్నాం. అంటే ఎవరైతే టార్గెట్ స్టడీ సెంటర్స్కి రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఇచ్చే లాగిన్స్ అదర్సే కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సి ప్రిలిమ్స్ని ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే నార్మల్గా సరిపోతుంది, ఏది లాగిన్ ఇచ్చినా ఓకే. బట్ మెయిన్స్ రాద్దాం అనుకున్నప్పుడు ఆంథ్రోపాలజీకి ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నాడు, ఆయన లాగిన్ మాత్రమే మనం ఇవ్వాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నాడు, సో ఆయన లాగిన్ మాత్రమే మనం ఇవ్వాలి. సో అందువల్ల అదర్ ఇన్స్టిట్యూట్ లాగిన్స్ని కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. సో ఫ్రీగా ఇవ్వడం వల్ల స్టూడెంట్కి ప్రాబ్లం లేదు. ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎవరైతే మనకి లాగిన్ ఇస్తున్నారో వాళ్ళకి మనం ఎంతో కొంత పేమెంట్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది టార్గెట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ లాగిన్ తీసుకుంటున్నారో వాళ్ళకు గ్రూప్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్ఆర్బీ లాగిన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలా లాగిన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం మనం. ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఒక పర్ఫెక్ట్ కోచింగ్కి వస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దీంతోపాటు మనకి ఆన్లైన్ కోచింగ్ లాగిన్ కావాల్సిన వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫామ్ని మనం వాట్సాప్లో పంపిస్తున్నాం. వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మళ్ళీ మనకి వాట్సాప్ చేస్తే వాళ్ళకి ఈ లాగిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ లాగిన్తో పాటు ఇంకేం జరుగుతుంది ప్రాసెస్ ఏంటంటే, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా మెంటర్షిప్ అనే దాన్ని ఇప్పుడు టార్గెట్ స్టడీ సెంటర్ చాలా బాగా సీరియస్గా తీసుకుంటుంది. అంటే ఒక ఫ్రెషర్ వచ్చాడు అనుకోండి, ఫ్రెషర్కి ఏమేమి సబ్జెక్ట్స్కి మెంటర్షిప్ 0 నుంచి మొదలు పెట్టాలి అన్నీ మొదలుపెట్టి ఆ సబ్జెక్ట్లో పీక్స్కి తీసుకెళ్ళి మాక్ టెస్టులు రాయిపించి ఎగ్జామినేషన్ పంపించే విధంగా మన యొక్క మెంటర్షిప్ అనేది మారుతూ వచ్చింది. సో ఆ మెంటర్షిప్ని పెర్ఫెక్షన్గా చేస్తూ, అంటే ఇనీషియల్ డేస్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ ప్రిపరేషన్ దగ్గర మొదలు పెట్టుకుని ఒక పీక్స్ ఆఫ్ ప్రిపరేషన్కి వెళ్ళే వరకు కూడా ఈ మెంటర్షిప్ని ఆఫ్ చేయకుండా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు కూడా ఈ మెంటర్షిప్ని ఇస్తూ వెళ్ళాలి. సో ఇలా మనం ఈ ప్లానింగ్లో ఉన్నాం. వీటితో పాటు ఎప్పటికప్పుడే మన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అనేది మన స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అందరికీ కూడా ఈ మెటీరియల్, ప్రింటెడ్ మెటీరియల్ ఫ్రీగానే వస్తుంది. బయట అయితే ఇది మార్కెట్లో సేల్ చేస్తుంటాం, ఆ అమౌంట్ 250, 300 అలా వాట్ ఎవర్ మెటీరియల్ కాస్ట్ అనేది ఎవరైనా పే చేసి కొనుక్కుంటూ ఉంటారు అవుటర్స్. బట్ ఎవరైతే మన టార్గెట్ స్టడీ సెంటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మన యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా కంప్లీట్ ఫ్రీగానే వస్తూ ఉంటాయి. ఓకే, సో వీటితో పాటు అదర్ బుక్స్ ఏవైనా ఉన్నా కూడా, స్పోకెన్ ఇంగ్లీష్కి అటెండ్ అయినా ఇలా ఏదైనా వచ్చినా కూడా అదర్ బుక్స్ కూడా ఏదైనా వాల్యుబుల్ అంటే ఆ బుక్స్ని కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్లో టార్గెట్ స్టడీ సెంటర్ యొక్క ఐడి కార్డ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చేస్తున్నాం. యాక్చువల్లీ ఐడి కార్డ్తో పాటు
ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే మన దగ్గర ఒక నార్మల్ ఫీజ్ పే చేసి అంటే 2000 పే చేసి ఆన్లైన్ కోచింగ్ లాగిన్ తీసుకోవచ్చు, 2000 పే చేసి ఆఫ్లైన్ కోచింగ్కి అటెండ్ అవ్వచ్చు. అంటే ఎవ్రీ మంత్ ఇది జరుగుతుంది. మీకు వన్స్ 2000 పే చేసుకున్న ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్ ఇంకెప్పుడు ఫీజు పే చేయక్కర్లా. అంటే 2000 పే చేసుకుంటే ఇంకెప్పుడు ఫీజు పే చేయక్కర్లా. మీకు ఒక ఐడి కార్డు వస్తుంది, దాంతోపాటు ఇంకా కంటిన్యూస్గా జాబ్ వచ్చే వరకు సపోర్ట్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. లాగిన్ ఫ్రీగా వస్తుంది, బుక్స్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీంతోపాటు ఇక 2000 మీరు పే చేసి జాయిన్ అయ్యారు. ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో మీ ఫ్రెండ్స్కి చెప్పడం ద్వారా మీరు 2000 పే చేయించి వాళ్ళని జాయిన్ చేస్తూ వెళ్తున్న ఈ ప్రాసెస్లో మీరు ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేశారు. అంటే ఒక 10,000 టర్న్ ఓవర్ టార్గెట్ ఇన్స్టిట్యూట్కి ఈ స్టూడెంట్ వల్ల వచ్చింది. సో ఈ 10,000 స్టూడెంట్ నుంచి వచ్చినప్పుడు మనం ప్రమోషనల్ యాక్టివిటీకి ఒక 50,000 40,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తెలియకుండా అయిపోతుంటుంది. ఈ ప్రమోషనల్ యాక్టివిటీకి ఇచ్చే అమౌంట్ని ఆప్ చేసి స్టూడెంట్స్ ఎవరైతే మనకి వర్డ్ ఆన్ మౌత్ ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా మన ఇన్స్టిట్యూట్ పికప్పింగ్కి ఉపయోగపడుతున్నారో వాళ్ళకి శాలరీస్ రూపంలో ఇవ్వాలనే యాంగిల్లో ఉన్నమాట. సో 100 మందికి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే అడిగిన వాళ్ళకి ఇవ్వగలిగే స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరి నెట్వర్క్ని వాళ్ళు స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారుగా. సో దీంతోపాటు మనం 10th అండ్ ఇంటర్ అయిపోయాక ఫస్ట్ ఇయర్ నుంచే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది డోర్ స్టెప్ అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి చేయించే ప్రాసెస్లో ఒక టీంని రెడీ చేసి ఉంచాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే మెంటర్షిప్ వెళ్ళి వాళ్ళకి లాగిన్స్ గురించి మొత్తం క్లారిఫికేషన్ ఇస్తారు. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇన్స్టిట్యూట్ అనేది కోచింగ్ అనేది వాళ్ళకి హ్యాబిచువేషన్ చేస్తున్నాం, డిగ్రీలు పీజీలు అయ్యాక కాకుండా. సో ఆ బిజినెస్లో పరంగా అక్కడ కూడా మనకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే ఫీజులో ఎంటర్ అవుతారు. అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ 2000కే ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ అండ్ సండే క్లాసెస్ ఆఫ్లైన్ రావాలనుకున్నా, ఈవెన్ ఆన్లైన్ సెక్షన్ జరిగితే ఆన్లైన్ సెక్షన్కి యాక్సెస్ ఉంటుంది. ఇలా కంప్లీట్ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తున్నాం మనం. అది ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఉంది. ఈ సమ్మర్లో ఇంకా బెటర్ అవుతుంది. లాస్ట్ సమ్మర్ కొంచెం వర్కౌట్ అయ్యింది, ఈ సమ్మర్ ఇంకా చాలా బాగా అవుతుంది. సో ఎనీవే ఇక్కడ 44 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి లాగిన్స్ కానీ దాని రిలేటెడ్ మెటీరియల్స్ కానీ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో ఈ టోటల్ వీడియో చూస్తే మీకు ఒక అర్థం కావాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పటికే ఆన్లైన్ కోచింగ్స్ తీసుకున్న స్టూడెంట్స్, ఆఫ్లైన్ కోచింగ్ వస్తున్న స్టూడెంట్స్ కొత్తగా ఇదేం చెప్పక్కల్లా, ఆల్మోస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. బట్ ఎవరైతే అన్నోన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టార్గెట్ స్టడీ సెంటర్ ద్వారా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించే విధంగా మెంటర్షిప్ జరుగుతూనే ఈ లోపల మన హాస్టల్స్లో ఉంటున్నారు. హాస్టల్లో మంత్లీ 4,500 పే చేసుకుని చాలామంది స్టూడెంట్స్ ఉంటున్నారు. సో వాళ్ళ హాస్టల్ ఫీజు 4,500 అట్లీస్ట్ మంత్కి ఎర్న్ చేసుకునే విధంగా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఒక 3 hours 2 hours పార్ట్ టైం జాబ్లా. కొంతమందికి అయితే ఉమెన్కి టెలికాలింగ్ ఒక 200 నెంబర్స్ని అంటే మొబైల్ నెంబర్స్ 200 మొబైల్ నెంబర్స్ ఇచ్చేసి ఆ వీక్ అంతా కూడా టార్గెట్ చేయండి అని చెప్తే పీజీ చదివే పిల్లల యొక్క నెంబర్లు అవి. పీజీ చదివే వాళ్ళు ఎవరైనా డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇంకా బాగా ఫాలో చేస్తారు. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఇలా టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి. సో మీరు ఎవరైతే కనుక కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్నారో ఇప్పటికే మీరు అదర్స్ లాగిన్స్ ఏవైనా ఉంటే మీరు లాగిన్ కోసం ట్రై చేయకండి, ఆ లాగిన్సే వాడండి. బట్ ఇప్పటికే ఆన్లైన్ లాగిన్ ఏది లేకపోతే ఎవరి యొక్క మెంటర్షిప్లో కరెక్ట్గా మీరు వెళ్ళకపోతే సో టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి పర్ఫెక్ట్గా రాబోయే నోటిఫికేషన్స్, ఎందుకంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ వరుసగా వచ్చే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నాయి. రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చేశాడు. సివిల్స్ ఆల్రెడీ అలా మేలో జరగబోతుంది. సో ఈ ఇయర్ అంతా కూడా నోటిఫికేషన్స్ ఉంటాయి. వీటితో పాటు ఏపీలో కూడా రాబోయే నోటిఫికేషన్ చాలా ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ పీక్స్లో చేయాలి ఈ ఇయర్ అంతా. సో 2026 చాలా బెస్ట్ ఇయర్, బికాజ్ ఏపీ నుంచి ఒక క్యాలెండర్ వస్తుంది, సెంట్రల్ నుంచి రైల్వే చూస్తున్నారు కదా, ఎన్టీపీసీ గ్రూప్ డి మళ్ళీ వస్తున్నాయి. సో ఇన్ని వచ్చినప్పుడు చాలా పొటెన్షియాలిటీ వాడండి. ఇన్ కేస్ మీరు ఏదైనా ఈ వీడియో చూసేవాళ్ళు విలేజెస్లో ఉంటూ చదువుకోవడానికి సరైన ఎన్విరాన్మెంట్ లేకపోయినా ఇక్కడికి వస్తే కనుక స్టడీ హాల్ ఫ్రీ ఇస్తాం మీకు. హాస్టల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి స్టడీ హాల్ ఫ్రీ ఇస్తాం. అట్ ది సేమ్ టైం ఏసీ హాస్టల్ రాజమండ్రిలో 6,000 ఉంటే మన స్టూడెంట్స్కి మాత్రం 4,500కే ఏసీ స్టడీ హాల్ అండ్ హాస్టల్ రెండు కూడా ఇవ్వడం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. సో ఎంత పర్ఫెక్ట్గా జరుగుతున్నప్పుడు
విలేజ్ పీపుల్ ఎవరైనా సరే అక్కడే కూర్చుని ఉండకుండా రాజమండ్రి టార్గెట్ సిటీ సెంటర్కి రావడం, మన యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా సపోర్ట్స్ ఉపయోగించుకోండి. చాలామంది ఈ బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోలో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ మార్నింగ్ కోచింగ్కి వస్తున్నారు కొంతమంది అబ్బాయిలు. అలా డెవలప్ అవ్వండి. సో ఈ ప్లానింగ్ అంతా ఉపయోగించుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.